తెలుగు స్టూడెంట్స్ అందరికీ ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారికి నేను మీ డాక్టర్ కేఏ పాల్ని. ఇప్పుడే నేను న్యూస్లో చూశాను, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే మరలా నేను ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతానో లేనని. అది చాలా విచారం కాదా? ఇంకొకరికైతే నాగ్పూర్ స్టూడెంట్కి అబుదాబి దేశంలో ఎగ్జామ్ రాయమని నోటీస్ పంపించారట. ఇంకొకరికి పాకిస్తాన్లో. అందుకే ఈ ప్రధాననే ఎడ్యుకేషన్ మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి. బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రతిపక్షాలతో పాటు డిమాండ్ చేయాలి. చిన్న చిన్న నేరానికే రాజీనామా చేశారే. ఎన్ని వందల వేల మంది చనిపోతున్నారు, ఎన్ని లక్షల కోట్ల మందికి నష్టం జరుగుతుంది. ప్రధాని తప్ప ఇంకోటి లేడా దేశాన్ని ఎడ్యుకేషన్ ఉద్ధరించడానికి? ఇప్పటికి చేసింది చాలు. పిల్లలారా, సూసైడ్లు చేసుకోకండి, తల్లిదండ్రులకు బాధ ఇవ్వకండి, బంధువులకి, ప్రియులకి, మిత్రులకి. దేవుడు మీకు న్యాయం చేస్తాడు, నేను మీకు న్యాయం చేస్తాను. కలిసి మనం పనిచేద్దాం. మంచి ఫ్యూచర్ మీకు తప్పకుండా వస్తుంది. స్కై ఈజ్ ద లిమిట్. అనేక అవకాశాలు ఉన్నాయి. లేదు అనుకోండి, ఇంట్లో పని చేసుకోండి, ఇంకో పని చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి, ప్లంబరో, కార్పెంటరో, మెకానిక్కో, డ్రైవరో, ఏయో 100 పనుల్లో ఒకటి. కానీ ఆత్మహత్య మీరు చేసుకుంటారు, కానీ నరకం మీ తల్లిదండ్రులకు, బంధువులకు, ప్రియులకు 30 నుంచి 50 సంవత్సరాలు నరకం ఇస్తారు. అది దేవునికి వ్యతిరేకమని, ఆత్మహత్య చేసుకున్న వారందరూ నరకానికి వెళ్తున్నారని దైవవాక్యం కూడా చెప్తుంది. కనుక మీడియా మిత్రులారా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రేయింగ్ ఫర్ యూ.